డాక్టర్ जोहार अंबेडकर जोहार अंबेडकर जोहार अंबेडकर जय भीम जय भीम जय भीम जय भीम जय अंबेडकर जोहार अंबेडकर जोहार अंबेडकर जोहार अंबेडकर जय भीम जय भीम అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ గారి ఆశయాలు దేశం నలుమూలలా ఈ రోజుకి కూడా కొనసాగుతూ ఉందంటే అంబేద్కర్ గారు చిరస్మరణీయులు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆయన అందరి మనసులో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ముందుండి ఏ విధంగా వాళ్ళని నడిపించాలని దశ నిర్దేశించినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు మనం ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం చూస్తే దేశంలోనే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారు గుర్తుండిపోయే విధంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విజయవాడ నడిబొడ్డులో ఎక్కడ నిలబడిన అంబేద్కర్ గారి విగ్రహం కనబడే విధంగా నిర్మించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అంబేద్కర్ ఆశయాలు పుచ్చుకుని ఆయన ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ముందుండి తీసుకుపోవాలా, వాళ్ళ సరైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మీరు చూస్తే దళితుల్లో ఎవరైనా పుట్టాలా అని చెప్పిన వ్యక్తి ఒకరైతే తన సొంత మేనత్తల్ని దళితులకు ఇచ్చి పెళ్లి చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగమే నాకు గొప్ప అని చాటి చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెడ్ బుక్ రాజ్యాంగమే నాకు గొప్ప అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కతో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇంకా గొప్పగా మన నాయకుడు ప్రజలకు సేవ చేస్తాడు. కాబట్టి ఎప్పటికీ కూడా మన నాయకుడు మనకు గుర్తుండే విధంగా పరిపాలన చేస్తాడు. కాబట్టి మన తప్పులు తెలుసుకొని మనకేమైనా మన నాయకుడు అడుగుజాడలో నడవాలని ప్రతి కార్యకర్తను కూడా నేను కోరుకుంటున్నాను. జై భీమ్, అంబేద్కర్ ఆశయాలు.
థ్యాంక్ యూ. అంబేద్కర్ పుట్టినరోజు ఈ మగాన్ బాబు పుట్టకపోయి ఉంటే, మనకు దొరకపోయి ఉంటే, మైనారిటీ, నేను ఎస్సీ, ఇక్కడ ఉన్న బీసీ, ఇక్కడ ఉన్న ఎస్టీ ఈ స్టేజ్లో నిలిచి మాట్లాడేవాళ్ళే కాదు. కావున అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి అమెరికాలో ఇప్పుడు పెట్టినారు స్టాచ్యూ. అందుకే బీదవాళ్ళంటే రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ వరకు ఎప్పుడు దళితులతో మైనారిటీతోనే ఉంటారు. ఇప్పుడు విఎన్ఆర్ చెప్పినారు చూసా, ఎంత సంతోషమైన విషయం. వాళ్ళు అత్తల్నే ఒక ఎస్సీ కులం, ఒక క్రిస్టియన్ కులం, ఒక మైనారిటీ కులానికే అందరూ కలిసి మలిసి ఉండాలని ఒకే ఒక కోరిక ఆ ఫ్యామిలీకి మాత్రం ఎప్పుడు ఉంటుందని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే అంబేద్కర్ 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 ఎట్లా ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ కాలంలోనే ఇడుపులపాయలో సొంతంగా వారు ఒక ట్రస్ట్ పెట్టించి ఎన్నో ఇంజనీర్లు, ఎన్నో సూపర్వైజర్లు, ఎన్నో పైలట్లు అయి ఉండాలి. నిజం కావాలంటే దాంట్లో చదువుకున్న వాళ్ళు ఇక్కడే డీగా ఉన్నారు, ఏడీగా ఉన్నారు. అట్లాంటిది వాళ్ళు ఆ కాలంలోనే ఆ ప్రాజెక్ట్ తెచ్చి మనం ఒక అంబేద్కర్ అవ్వాలని బీద వాళ్ళకే ఎప్పుడు కష్టపడే ఒక వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే. అదే కాదు, ఈ చిత్తూరు పట్టణంలో అందరూ కిల్లి ఇస్తారు, విఎన్ఆర్ ఎప్పుడు అల్లించే ఒక వ్యక్తి మనకు దొరకడం మనకు ఒక తృప్తి అయిన ఒక మాట. అది ఒక విషయం. రాబోయే రోజుల్లో ఈ రెడ్ బుక్, గిడ్డు బుక్ మాత్రం రాస్తారు. మన అనుకుంటే అందరూ రాయలేరు, ఆ పని మనం చేయలేము, అవసరం లేదు. కావున ఎప్పుడు మనం విఎన్ఆర్, ఎప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఒక అభ్యర్థిగా, ఒక కుటుంబంగా, ఒక విశ్వాసంగా మనం ఎప్పుడు ఉంటామని. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు. కావున రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన చిత్తూరు నియోజకవర్గ అన్న విఎన్ఆర్ గారి తరఫున ఇక్కడ మనము 135వ జయంతి జరుపుకుంటున్నాము. చాలా సంతోషము. అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచే వ్యక్తి మన వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అనుగుణంగా ఇక్కడ చిత్తూరులో కూడా అదేవిధంగా మన విఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో మనం కూడా ఒక కుటుంబం లాగా అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా అంతా ఒకే కుటుంబంలో ఉండి మన పార్టీని బలోపేతం చేయాలా, ఇక్కడ మన అన్నగారిని గెలిపించుకోవాలా, అక్కడ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరవేయాలని చెప్పి గట్టిగా జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగం సృష్టికర్త మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గంలో విజయానంద రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్కి నివాళులు అర్పించడం జరిగింది. మీకందరికి కూడా తెలుసు, ఆ రోజు అంబేద్కర్ గారు పేద ప్రజలు ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు పేద ప్రజలు ఏ వృత్తిలో తీసుకోండి, ఎటువంటి జాబ్లో తీసుకోండి, ఒక భరోసా కల్పించి ఆ రోజు పేద ప్రజలకు అందరూ కూడా ఆ రోజు ఆయన అండగా నిలిచాడు. అదే స్ఫూర్తితో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా పేద ప్రజల పక్షాన నిలిచి ఈరోజు 5 ఏళ్ల కాలంలో పరిపాలనలో ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు అంబేద్కర్కి దగ్గరగా ఆయన చేశాడు. కాబట్టి ఈరోజు ఏ ఒక్క పేద ప్రజలు కూడా ఆయన్ని మరువలేక ఈరోజు కూడా ఈ ప్రభుత్వం చేసే పనులకు అందరూ కూడా బాధపడుతున్నారు. మీకందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన చేశాడో దానికి దీటుగా చిత్తూరులో కూడా మన విజయానంద రెడ్డి అన్న గారు మీకు అందరూ కూడా తెలుసు, గత 5 ఏళ్ల కాలం నుండి కూడా ఆయన పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పేద ప్రజలకు ఆయన దగ్గరుండి ఆయన అందరినీ కూడా భుజాన వేసుకొని చిత్తూరులో ఆయన చేసినటువంటి కార్యక్రమాలందరూ కూడా చిత్తూరు ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ప్రజలు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చారు.
వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు ఎలా ఉపయోగించుకోలేదు. తదుపరి రాబోయే కాలంలో మనమందరూ కూడా మన విజయానంద రెడ్డి అన్నకి అండగా ఉండి ఒక మంచి గొప్ప ఎమ్మెల్యేగా అందరం చూడాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ మాకు ఈరోజు మంచి రోజు. ఈరోజు మన అంబేద్కర్ జయంతి రోజున మనం ఈరోజు విఎన్ఆర్ గారిని కూడా నెక్స్ట్ రాబోయే ఎమ్మెల్యేగా మనందరూ కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా పేరు ఉన్నటువంటి తమిళ ప్రజలందరికీ కూడా వాళ్ళ తమిళ కొత్త సంవత్సరానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్క తమిళులు కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని, ఎందుకంటే తెలుగు వాళ్ళకు ఉగాది ఎంత గొప్ప, తమిళ వర్ష పూర్వం అనేది కూడా తమిళ కమ్యూనిటీకి అంత గొప్పది. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నారు. అంబేద్కర్ జయంతి కారణంగా మన పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా మనము అంబేద్కర్ జయంతి పండుగని జరుపుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. చాలా కోలాహలంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన అంబేద్కర్ విజన్ని ఒక యజ్ఞంలాగా, ఒక దీక్షలాగా ఈ 5 ఏళ్ళు పరిపాలించారు. అదేవిధంగా చిత్తూరులో విఎన్ఆర్ గారు గత 5 ఏళ్లలో పేద ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఆయన ఉదయంలో స్నానం పెట్టుకొని దగ్గరుండి చాలా మంచి కార్యక్రమాలు చేసి అంబేద్కర్ భావజాలాన్ని ఆయన గంట తీసుకొని వచ్చి ఈ చిత్తూరు అమలు వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. జై జగన్, జై అంబేద్కర్. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఇవాళ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి పార్టీలకు అతీతంగా సమానత్వాన్ని కోరుకొని ప్రజలందరిలో కూడా బడుగు బలహీన వర్గాలైతేనేమి, అట్టడుగు వర్గాలైతేనేమి అందరూ కూడా సమాజంలో సమానంగా భావింపబడాలా అన్నది అంబేద్కర్ గారి ఆశయం. మరి అటువంటి ఆశయ దిశగా విజయానంద రెడ్డి గారు మాకందరికీ కూడా తన ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, పార్టీ పరంగా కానీ మా కులాలను పక్కన పెట్టి మాకందరికీ మంచి స్థానం కల్పించి వారితో పాటు నడవడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరి అటువంటి అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి విజయానంద రెడ్డి గారికి మా ఎస్సీ ఎస్టీలందరి తరఫున కూడా మేమందరము వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడు వారికి అండగా ఉంటామని భరోసానిస్తూ, మరి అదేవిధంగా అంబేద్కర్ గారి కేవలం ఒక అంబేద్కర్ గారి స్టాచ్యూ మేము పెడితేనే దాన్ని ఓర్చుకోలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు దేశం అంతట్లో గొప్పగా ఉండాలని అతిపెద్ద స్టాచ్యూని విజయవాడలో నెలకొల్పడం జరిగింది. మరి దాంట్లో కూడా తీసేసి మీ పేర్లు రాసుకున్నారు. పేర్లు రాసుకోవడం కాదండి గొప్ప, ప్రజల మనసుల్లో నిలవడం గొప్ప. ఇకనైనా అందరూ కూడా అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ జై భీమ్.